మరి వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఒక కమిటీ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తెలంగాణలో నిష్ణాతులుగా పరిగణించిన వాళ్ళు, కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని ఒక కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ టు ఎగ్జామిన్ తుమ్మడి గారి దగ్గర కట్టాలనా మేడిగడ్డ దగ్గర కట్టాలని ఆ సందర్భంలో కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అక్కడి నుంచి మిడ్ మానేర్కి 160 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే అది నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ అని చాలా స్పష్టంగా మరి ప్రాజెక్టు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసుకున్నప్పుడే వీళ్ళు చెప్పడం జరిగింది. అన్ని రికార్డ్స్ ప్రకారం కూడా, డాక్యుమెంట్ల ప్రకారం కూడా ఏనాడు కూడా సిడబ్ల్యూసి అక్కడ 160 టీఎంసీలు లేవు అని అనలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాలు సిడబ్ల్యూసి రిపోర్ట్లో తుమ్మడేటి దగ్గర 75% డిపెండబిలిటీ మీద 165 టీఎంసీ అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది ఆల్రెడీ మాట్లాడాను. నెక్స్ట్. సరే, ఒకసారి ఈ మేడిగడ్డ ఇన్సిడెంట్ గురించి మనం ఒకసారి వెనక్కిపోతే 21 అక్టోబర్ నాడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంఘటన జరిగింది. ఆనాటి ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా వాళ్ళే గేట్లనెత్తి అక్కడ వాటర్ స్టోరేజ్ చేయొద్దు, వదిలేసేయాలని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన నిర్ణయం ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ దురుద్దేశంతో ఇప్పుడు వాళ్ళ వాటర్ స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేయమంటే మరి ఏం జవాబు చెప్పాలనో, మరి ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందో మీరు గమనించాలని కోరుతున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్లే నీళ్లు కింద వదిలేసిండ్రు. మరి ఆనాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమన్నదంటే, ఈ మేడిగడ్డ బ్యారేజ్కి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ బ్యారేజ్ ఎందుకు డ్యామేజ్ అయిందంటే ఒక కాంబినేషన్ ఆఫ్ రీజన్స్. పూర్ ప్లానింగ్, పూర్ డిజైన్, పూర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేవు కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ ఆనాడే రిపోర్ట్ ఇచ్చింది. మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాము. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆనాడు ఉన్న ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీ సర్వీస్ టర్మినేట్ చేయడం జరిగింది. ఈఎన్సీ జనరల్ని రాజీనామా చేయడం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో ఉన్న 6 ఎక్స్పర్ట్స్తో కమిటీ వేయడం జరిగింది. నిజంగా దేశవ్యాప్తంగా ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో టెక్నికల్ నాలెడ్జ్లో, సైంటిఫిక్ నాలెడ్జ్లో మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్. వాళ్ళ అభిప్రాయం ప్రకారం మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది దయచేసి మీరు కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ